హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఫేస్ మొత్తం చాలా స్లీపీగా ఉంది. మా స్వాములు ఇంకా నిద్రపోతున్నారు. కొంచెం నేను రెడీ అయిపోయి తర్వాత లేపొచ్చని నేను కూడా వదిలేశాను. అయితే నేను ఇక్కడ ఫ్రెష్ అయ్యి వద్దాము అని అనుకున్నాను. బట్ ఈలోపు బియ్యం, సగ్గు బియ్యం అండ్ అలాగే పెసరపప్పు ఇవి నానపెడితే మనకి పొంగల్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇక్కడ ముందు నానపెట్టుకుందామని రైస్, సగ్గు బియ్యం అండ్ అలాగే పెసరపప్పు ఇవన్నీ వేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టి వెళ్ళిపోయాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వద్దామని చెప్పేసి. ఈలోపు కొంచెం ఒక 20 మినిట్స్ అలా సోక్ అవుతాయి కదా అని ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడు ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేద్దామనేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ అవన్నీ చేంజ్ చేసేసి ఇంకా ఎసరు పెట్టేసి మిల్క్ ఎక్కువ పోసుకున్నాను. ఇక్కడ నేను మిల్క్ ఉన్నాయన్నమాట. ఎక్కువ మిల్క్ వేస్తే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనేసి వాటర్ చాలా కొంచెం వేసేసుకొని పాలు ఎక్కువ పోసుకున్నాను. మా బాబుకి కూడా అట్లా నచ్చుతుంది అనేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇంకా వెళ్తున్నాను అనమాట. నేను ఇక్కడ పొంగల్ని స్టవ్ మీద పెట్టేసి బయటికి వెళ్ళి బయట కూడా క్లీన్ చేసేసుకొని దీపాలు పెట్టేసుకున్నాను. దీపాలు పెట్టుకొని మళ్ళీ లోపలికి వచ్చేసరికి వేరే వర్క్స్ అవి చేసుకుంటుంటే పొంగు కూడా వచ్చేసింది. ఇంకా ఇవి చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఏంటంటే రైస్ తీసుకోరనమాట. ఒక్క పూటే తీసుకుంటారు, అది కూడా ఆఫ్టర్నూన్. మేము ఇట్లా పొంగల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవ్రీ వెన్స్డే పొంగల్ పెట్టుకోవాలన్నమాట. పీఠకం పెట్టుకున్నప్పుడు అప్పుడు మేము గోధుమ రవ్వతో పొంగల్ చేస్తాము, సో దట్ స్వాములు కూడా తినచ్చు అనేసి. బట్ ఈరోజు నాకు ఇంట్లో అది లేవన్నమాట, సో రైస్తో పెట్టేశాను. తర్వాత పూలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను పూజ చేసుకోవడానికి. ఇవన్నీ మా బాబు రెడీ చేస్తున్నాను, మా బాబు స్వామి. కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయిందనేసి నేనే రెడీ చేస్తున్నాను, ఇవన్నీ చేసుకుంటున్నాను. ఈలో మా బాబు స్వామి లేచి రెడీ అయ్యి 18 నయ్యాభిషేక ప్రియనే కర్పూర పరిమళ జ్యోతియే జ్యోతి స్వరూపనే మకర జ్యోతియే ఓం శ్రీ హరిహరసుతం ఆనంద చిత్తం అయ్యప్ప స్వామియే ఓం శ్రీ హరిహరసుతం ఆనంద చిత్తం అయ్యప్ప స్వామియే ఓం శ్రీ హరిహరసుతం ఆనంద చిత్తం అయ్యప్ప స్వామియే శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణ. ఈలోపు ప్రసాదం కూడా తీసుకొచ్చి నైవేద్యం పెట్టాలనేసి నేను ప్లేట్లో తీసుకొచ్చి పెడుతున్నాను, రెడీ చేసుకుంటున్నాను. అండ్ ప్రసాదంని తీసుకొని వచ్చి స్వామివారికి పెట్టేశాము. నైవేద్యం పెట్టిన తర్వాత రిమైనింగ్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరితో ఉండాలని హారతి మీకోసం కూడా. ఒప్పులను దయతో మన్నించి మమ్ము కాపాడుమయ్యా. సత్యమగు అష్టాదశ సోపానములపై చిన్ముద్రధారిగా అమరియుండప్పన్ స్వామియే శరణం 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 శరణం. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మేము ఇంకా మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి గుడికి వెళ్దాము, గుడిలో పూజ చేసుకుందామని చెప్పి వెళ్తున్నాము. యాక్చువల్గా మా బాబు స్వామి అండ్ మా హస్బెండ్ స్వామి ఇద్దరు టెంపుల్కి వెళ్తున్నారు ఈ మధ్య. బట్ మా బాబుకి స్కూల్ ఉంటుంది కదా, స్కూల్కి మళ్ళీ నేను అన్నీ రెడీ చేయాలని చెప్పి నేను గుడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే గుడికి వెళ్తే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను వెళ్ళట్లేదు, వాళ్ళు వెళ్తున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి అండ్ మా బాబు స్వామికి కూడా హాలిడే అనమాట, అందుకని వచ్చేసాను. ముగ్గు నాకు అంతగా రాదండి, అందుకే జస్ట్ అలా వేసేసాను. ఇక్కడ నేను పూజ ఇవన్నీ చేసుకుంటుంటే పక్కన వేరే వాళ్ళు అందరూ గంట అవి తీసుకొచ్చుకున్నారంట. నేను గంట తెచ్చుకోవడం మర్చిపోయాను. మా బాబు స్వామి వాళ్ళ దగ్గర చూసి, మా అమ్మ నువ్వు ఎందుకు గంట తీసుకురాలేదు, మర్చిపోయావు, నేను పాప స్వామి ఇంటికి వెళ్ళి తీసుకురామా అని అడుగుతున్నాడు. ఎంత క్యూట్గా అనిపించింది. ఇక్కడ నేను పూజ కంప్లీట్ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చి లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి. లోపల అయ్యప్ప స్వామి గుడి ఉంది. అసలుకి చాలా బాగా అనిపించింది. నాకైతే శబరిమలలో చూసినట్టు అనిపించింది. మనం వీడియోస్లో చూస్తాం కదా టీవీలో, అలా చూసినప్పుడు నాకైతే కొంచెం అలా అనిపించింది అనమాట. మీరు చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే శివలింగం ఆకారంలో ఇక్కడ ఇవి పెట్టారనమాట, దీపాలు చాలా బాగా పెట్టారు.
ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టెంపుల్. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది, వెళ్దామంటే మా బాబా అసలు ఒప్పుకోలేదు. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయి మా ఈ కార్తీక పౌర్ణమి వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.